ఆత్మీయులకు నమస్కారం. ఇక్కడే తిని గుడ్డా గూడు కట్టి బతుకుతూ విశ్వాసం లేని కొన్ని శునకాలు అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన విదేశీ అశుద్ధి తినే పందులు చేసే తాటాకు చప్పుళ్ళు విన్నంత మాత్రాన దాగిన సత్యాలు చీకటి రాతలను పగలగొట్టుకుని వెలుగు చూస్తాయి, జాతికి వెలుగు చూపుతాయి కూడా. అఖండ భారతావని స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం, హిందూ దేశ సంస్కృతి సంస్కార సంప్రదాయ పరిరక్షణ కోసం ఉద్యమించిన సకల భారతీయ ప్రజలకు పరమ పూజనీయుడు, ఒక అద్భుతమైన వ్యూహకర్త, నిర్భయ యోధుడు మరియు దేశభక్తుడు, న్యాయమైన పాలకుడు, స్వపరిపాలన, సైనిక వ్యూహాలు మరియు నావికా బలం వారిని ఆకాశం కింద ఉన్న దేశాల్లో పుట్టిన గొప్ప జాతీయవాద నాయకుల్లో ఒకరుగా తీర్చిదిద్దింది వారే ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి వారసత్వపు వాడి వేడిని కొనసాగించిన చావా ఛత్రపతి సంభాజీ మహారాజ్. వారు తన ప్రాణాలను భారతమాతకు తృణప్రాయంగా సమర్పించుకున్న పవిత్ర దినం నేడు. హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని సాగించిన మొఘలుల క్రూర స్వభావాన్ని, క్రూరత్వాన్ని పడమటి దారి పట్టించిన విప్లవ క్రాంతి ఆయన. జాతిలో కూడిగడుతున్న ధైర్యాన్ని, దమ్మును, సాహస దీపాన్ని జనం గుండెల్లో ఆరని జ్వాలగా రగిలించిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ 336వ పావన ఆరాధన నేడు. 1680లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత అతని కుమారుడుగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. తండ్రి అందించిన స్వరాజ్య దీపాన్ని చెదరని ధైర్యంతో మరియు దృఢ సంకల్పంతో మతోన్మాద మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నాడు. ఒక్క మాట, సంభాజీ మహారాజును ఇన్ని చిత్రహింసలు పెట్టి హతమార్చారా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కానీ చారిత్రకంగా చూస్తే సంభాజీ మహారాజును ఔరంగజేబు సినిమాలో చూపించిన దానికన్నా చాలా హింసాత్మకంగా రోజుల పాటు చిత్రహింసలు పెట్టి హతమార్చాడు. ఆనాటి యుద్ధాల్లో రక్తపాతం సహజమే అయినా ఛత్రపతి సంభాజీ మహారాజ్ హత్యను చరిత్రకారులు మృత్యువు సైతం సిగ్గుతో తలదించుకునే దారుణ హింసాత్మక హత్యగా అభివర్ణించారు. ఈ హింస సత్యం కాదు అనే వాళ్ళ కోసం. మరో మాట, ఛత్రపతి సంభాజీ మహారాజ్ కంటే మొఘల్ సైన్యం పట్టుకున్న బీజపూర్, గోల్కొండ సుల్తానులకు ఇచ్చిన మర్యాద ఛత్రపతి సంభాజీ మహారాజుకి ఎందుకు ఇవ్వలేదు? మతోన్మాద ఔరంగజేబు గోల్కొండ, బీజ్పూర్ సుల్తానులను దౌలతాబాద్ కోటలో ఖైదు చేసి సౌకర్యాలు ఇప్పించాడు. కారణం వాళ్ళు ఇస్లాం మతస్థులనే కదా. ఛత్రపతి సంభాజీ మహారాజు పట్ల తీవ్రమైన అమానుష క్రూరత్వాన్ని చూపించాడు. ఎందుకు? హిందువు అన్నదే కదా కారణం. దొంగచాటుగా కొద్దిమంది పదవి, పెదవి, డాబు, దర్పం, కామిని, కాంచనాలకు లొంగిపోయిన విశ్వాసఘాతకుల సాయంతో ఛత్రపతి సంభాజీ మహారాజు పట్టుబడితే సాటి రాజుగా గౌరవించక మతోన్మాదంతో సంభాజీ మహారాజును ముస్లింగా మారితే ప్రాణాలతో వదిలేస్తానని, మరాఠాల ఆధీనంలో ఉన్న అన్ని కోటలు మొఘలులకు అప్పజెప్పాలని, మరాఠా రాజ్యపు రహస్య నిధులను అందివ్వాలని మొఘల్ కోర్టులో ఉన్న మరాఠా గూఢచారులు, సంభాజీకి సహకరించే అధికారుల పేర్లు బయటపెట్టాలని ఔరంగజేబు షరతులు విధించాడు. ఇది చరిత్రలో ఉన్న సత్యం కాదా? ఆ తర్వాత జరిగిన దానిపై మొఘల్, మరాఠా రికార్డ్స్ డిఫరెంట్గా చెబుతున్నాయి. మొఘల్ రికార్డ్స్ ప్రకారం సంభాజీ తీవ్రస్థాయిలో ఔరంగజేబును ప్రవక్తని దూషించడంతో ఆయనకు మరణశిక్ష విధించారు అని రాశారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే పరమత సహనం ఛత్రపతి శివాజీ మహారాజ్ రక్తంలో ఇంకిన మాట. ఆ రక్తానికి వారసుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మతాన్ని అవమానించే పరిస్థితి ఆయన దగ్గర ఉండదు, ఉండబోదు కూడా ఆ కుటుంబంలో. ఇక మరాఠా రికార్డ్స్ ప్రకారం తనను ముస్లింగా మారమన్న ఔరంగజేబుతో తనకు లంచంగా ఏమిచ్చినా సరే మతం మాత్రం మారనని సంభాజీ అనడంతో మరణశిక్ష విధించారు అని తెలుస్తోంది. ఆ తర్వాత ఊహించలేనంత హింస, మానవ జాతి ఎప్పుడూ పొందలేనటువంటి హింసను ఛత్రపతి సంభాజీపై జరిగింది. ఈ విషయాన్ని మొఘలుల కాలం నాటి చరిత్రకారుడు కాఫీ ఖాన్ వారు 1664 నుంచి 1732 వరకు ఉన్నట్లుగా చరిత్ర చెప్తోంది. బ్రిటిష్ హిస్టారియన్ డెన్నీస్ కిన్నాయిడ్ 1905 నుంచి 1937 వరకు ఉన్నట్టు చెప్తోంది చరిత్ర. వారి రాతల ప్రకారం శిక్ష విధింపబడిన అదే రోజు రాత్రి సంభాజీ అతని స్నేహితుడైన కవి కలశల
కళ్ళను ఎర్రటి ఇనుప చువ్వులతో పొడి చేశారు, వారి నాలుకలు కట్ చేశారు, ఇలా రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. వారి చర్మాన్ని సైతం ఒలిచేసి చివరికి కొన ప్రాణాలతో ఉన్న వారిని 11 మార్చి 1689న అంటే ఈరోజు తులాపూర్లోని భీమానది ఒడ్డున శిరచ్ఛేదం చేశారు. ఆ తరువాత సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పడేశారు. వాటిలో దొరికిన వాటిని సంభాజీ ప్రేమికులు అనుచరులు వెలికితీసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వెరుపు లేకుండా అనుభవించిన దారుణ నరకానికి, హింసకు చెలించిన నాటి సమాజం వారి భయం లేని ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధర్మవీర్ అని స్మరిస్తోంది. మిత్రులారా, మతం ముఖ్యమా, మానవత్వం ముఖ్యమా, దేశభక్తి ముఖ్యమా? మానవత్వంతో కూడిన దేశభక్తి ముఖ్యం. దానికి గుర్తు, దానికి ఉదాహరణ ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం. ధర్మం కోసం, దేశం కోసం ఇట్టి మహనీయుల త్యాగ ఫలితమే ఈ దేశం. వీరి గురించి మనకు తెలియకుండా చేశారు కాబట్టే నీచులకు మనం ఓటు వేస్తున్నాం. లేవండి, మేల్కొనండి. మన బిడ్డలకు భారతీయ వీరుల పౌరుషాలు, వారి చరిత్రలను పరిచయం చేయడమే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలకు రూపమైన ఛత్రపతి సంభాజీ మహారాజుకు మనం సమర్పించుకునే స్వచ్ఛమైన నివాళి. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత అంటే లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. భారత మాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.